హాయ్ అండి, వెల్కమ్ టు విశ్వదీవన ఛానల్. ఈరోజు అయితే మేము ఇంట్లో ఓరియో కేక్ చేయబోతున్నాము. దానికి ఇప్పుడు ఫస్ట్ ఓరియోని ఇట్లా పీసెస్గా చేసి మన గ్రైండర్లో వేయాలి. చూడండి. దాని తర్వాత మన మిక్సర్ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగోండి, గ్రైండర్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేయాలి. ఇందులో అయితే కొంచెము షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇగోండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ పట్టేసుకొని మళ్ళీ తీసేయాలండి. ఇంకా కావాలా? ఇప్పుడైతే మనము షుగర్ ఓరియోని గ్రైండ్ చేసిన తర్వాత అందులో మిల్క్ పోసుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్ బ్లెండర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవ్వండి, మనకి ఎలా రావాలంటే నార్మల్ పాలలాగా ఇట్లా లూజ్గా రావద్దు, థిక్గా ఉండాలి. ఇవ్వండి, ఇట్లా దీనికంటే ఇంకా థిక్ కావాలి. మనం ఇంకా మిక్స్ చేసిన తర్వాత థిక్ అవుతుంది. ఇది మనము లంప్స్ లేకుండా తయారు చేసిన బ్యాటర్. మనకి క్రీమ్తో చేస్తాం కాబట్టి మధ్యలో లంప్స్ అయితే రావద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 2 minutes దాకా దీన్ని ఓవెన్లో అయితే బేక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేక్ అయిన తర్వాత ఇలా చాక్లెట్ని పీసెస్ చేసుకొని దాని మీద వేసుకొని తినేసేయాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.